హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ పాయ అండి. ఈ వీడియో నేను చేసి చాలా రోజులు అయిపోయింది. వింటర్ సీజన్లోనే పోస్ట్ చేయాల్సింది ఈ వీడియోని, బట్ కొంచెం లేట్ అయిందండి. ఈ పాయ సూప్ అయితే వింటర్ సీజన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి కోల్డ్ అయినా, కాఫ్ అయినా, ఎలాంటి బాడీ పెయిన్స్ ఉన్నా ఈ పాయ సూప్ని ఒక్కసారి తాగారంటే చాలు, అన్నీ ఫట్ అని ఎగిరిపోతాయి. అంత బాగా హోమ్ రెమెడీ టైప్ అనమాట ఇది. అండ్ చాలా యమ్మీగా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ మటన్ పాయాని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి. దీన్ని కుక్కర్ అయితేనే బెటర్ అనమాట, మనకి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. ఒక 20 నుంచి 30 వరకు మిరియాలు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి, 2 బిర్యానీ ఆకు, 1 ఇంచు వరకు చెక్క, ఇవన్నీ వేసుకోండి. ఒక 2 ఇలాచీ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని నూనెలో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోండి. మీకు ఆనియన్స్ ఎక్కువగా ఇష్టం ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే ఇది సరిపోతుంది. ఆనియన్స్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి కాళ్ళని నేను ఒక 4 కాళ్ళ వరకు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా మంచిగా కడిగాను. పసుపు, ఉప్పు వేసి మంచిగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాతనే మనం యూజ్ చేసుకోవాలి, లేదంటే వాటికి హెయిర్ అనేది ఉంటుంది కదా మనకి, అక్కడక్కడ మనకి తాగేటప్పుడు అంత బాగా అనిపించదు. సో మంచిగా శుభ్రంగా కడిగి కాళ్ళను కూడా వేసుకొని మెయిన్గా మనం నూనెలో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మనం పాయ చేస్తాము, ఒక్కొక్కసారి టేస్ట్ అనేది మంచిగా రాదు, ఎక్కడో స్మెల్ వచ్చేస్తుంది కదా. సో మనము ఈ కాళ్ళని వేసాక నూనెలో 2 నుంచి 3 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ నూనెలోనే మనకి పాయ ముక్కలు అనేవి కొంచెం మగ్గాలన్నమాట. సో అలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని, అలాగే వాటర్ కూడా సరిపడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 4 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకుంటున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. లవంగాలు వేసుకోవడం వల్ల ఇందులో మనకి ఆ మటన్ స్మెల్ అనేది, ఆ పాయ స్మెల్ అనేది మనకు తెలియకుండా ఉంటుంది. ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా కాడలతో సహా వేసేసుకోండి. అప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మనకి సూప్ తాగేటప్పుడు తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది. సో ఇలా ఇవన్నీ వేసుకొని మెల్లగా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఉప్పు అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే మనకి పాయ తాగేటప్పుడు టేస్ట్గా అనిపించదు. ఇందులో మనం ఎలాంటి ఎక్కువ స్పైసెస్ ఏమీ వేయలేదు కదా, ఓన్లీ మిరియాలు, ధనియాలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ స్పైసెస్ సరిపోతుంది మనకి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 8 to 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకి విజిల్స్ వస్తాయి, కానీ మనకి ఆ పాయ ముక్కలు అనేవి సరిగ్గా ఉడకవు. సో మంటని మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 8 to 10 విజిల్స్. ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా మనకి ఆ బోన్ నుంచి స్కిన్ అనేది సపరేట్ అయిపోవాలన్నమాట, ఇలా అంటే. సో అంతవరకు ఉడికించుకోవాలి. నాకు ఒక 1.5 అవర్ పట్టిందండి ఇదంతా కుక్ అవ్వడానికి. సో ఇలా మంచిగా కుక్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక 10 to 11 విజిల్స్ వరకు ఉడికించుకున్నాను నేను. మనకి పాయ ముక్కలు చూపిస్తున్నాను చూడండి, స్కిన్ అనేది ఇలా సపరేట్ అయిపోతుందన్నమాట చాలా ఈజీగా. ఇలా రెడీ చేసుకున్న దాన్ని వేడిగా మనం తాగామంటే దెబ్బకి సర్ది, దగ్గు ఏమున్నా సరే ఫట్ అని ఎగిరిపోవాల్సిందండి. అంత బాగా యూజ్ అవుతుంది మనకి పాయ సూప్ అనేది. ఒక్కసారి పాయ సూప్ని మీరు కూడా ఇలా నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.